లక్ష్మికి, అలక్ష్మికి ఉన్నటువంటి తేడా ఏమిటి? కొంతమంది అలక్ష్మిని కూడా సంపదగానే భావిస్తూ ఉంటారు. ఎందుకని? బాగుందమ్మా. అలక్ష్మి అలక్ష్మి అంటే లక్ష్మీ అమ్మవారి యొక్క అక్కయ్య అని చమత్కారంగా కొంతమంది చెప్తుంటారు. పెద్దమ్మ పెద్దమ్మ అంటే ఈవిడేమో మనకు అమ్మ. లక్ష్మి అంటే ప్రతి వాళ్ళకి ఇష్టం కదా, డబ్బు అంటే ఎవరికైనా ఇష్టమే. ఈవిడ మనకు అమ్మకని చెప్తాం. ఈ అమ్మకు ఒక అక్కయ్య ఉందట, పెద్దమ్మ. అంటే దరిద్ర దేవత అని అర్థం అన్నమాట అండి. అయితే ఆవిడ కూడా ఒక సంపదట. అలక్ష్మి అనేది కూడా ఒక సంపద అంటున్నారు. అలక్ష్మి అనే పదానికి అర్థం. లక్ష్మీ సంపద అంటే మాకందరికీ తెలుసు కానీ అండి, అలక్ష్మి అంటే లక్ష్మి లేకపోవటం కదా, నెగిటివ్ అనే అర్థం మనకు వస్తుంది కదా అంటే కాదు నాయన. అలక్ష్మి అనేది కూడా ఒక సంపదే. ఆ సంపద కూడా చాలామంది మానవ లోకంలో మన దగ్గరికి చేరుతుంటుంది. కొంతమంది మానవుల దగ్గర అది ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుందండి అలక్ష్మి? లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది? అలక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది? లక్ష్మి అంటే ధర్మబద్ధంగా గనక నువ్వు సంపాదన గనక చేస్తే దాన్ని లక్ష్మి అంటారు. అంటే ఇవాళ శ్రమ పడ్డావు, ఈ శ్రమకు తగినటువంటి ఫలితం నీకు లభించింది, వేతనం లభించింది. లేకపోతే ఇంకొకటి రకంగా ధర్మంతో గనక నువ్వు సంపాదన చేస్తే దాన్ని లక్ష్మి అంటారు. లక్ష్మి అక్కడే ఉంటుందట, ధర్మబద్ధంగా సంపాదించిన వాళ్ళ దగ్గర ఉంటుంది. మరి అలక్ష్మి అంటే అది కూడా సంపదే. ఒకటి ముక్కు పిండి వసూలు చేసావు, సంపద నీ దగ్గరికి చేరుతుంది. వాడిని బాధ పెట్టావు, సంపద నీ దగ్గరికి చేరుతుంది. వాడు నీకంటే బలహీనుడు, నానా రకాలుగా ప్రయత్నం చేసావు, వాడి స్థలం నీ పేరు మీద రాయించుకున్నావు. వాడి కుటుంబాన్ని నానా రకాలుగా భ్రష్టు పట్టించి వాడు కళ్ళమ్మడి కన్నీళ్లు కారుతూ ఉండగా ఆ సంపద అంతా నువ్వు దోచుకున్నావు, నీ బ్యాంక్ అకౌంట్లోకి వేసుకున్నావు. అది అలక్ష్మి. లక్ష్మియే కానీ సంపదే, కానీ అది అలక్ష్మి అంటారు దాన్ని. అన్యాయంగా సంపాదించినటువంటి సంపద ఏదైతే ఉన్నదో అది అలక్ష్మి అంటారు. కాబట్టి మానవులమైనటువంటి మన అందరం కూడా సంపాదించాలి. సంపాదన అనేది లేకపోతే కణశః అంటాడు. రామాయణంలో రాముడు కూడా చెప్తాడు, ప్రతి నిమిషం కూడా ఉత్తమంగా ధర్మ సంపాదన ప్రతి వాళ్ళు చెయ్యాలి. రామాయణం బోధిస్తోందమ్మా, ధర్మబద్ధంగా సంపాదన చెయ్యాలి. ఎందుకంటే ఆముక్తమాల్యద అనేటువంటి మహాకావ్యంలో శ్రీకృష్ణదేవరాయలు కూడా అదే మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే ధర్మబద్ధంగా సంపాదించాలి. ఎందుకంటే వర్షాకాలంలో మనం పనులు చేయడానికి రోడ్డు మీదకి మనం వెళ్ళలేం, ఏదైనా పని చేయాలంటే అంటే ఆ రోజుల్లో. కాబట్టి ముందుగానే వర్షాకాలంలో మనం తినటానికి, మనం భోగాలు అనుభవించడానికి ముందు కాలంలోనే సంపాదించి దాచిపెట్టుకోవాలి, ధర్మబద్ధంగా సంపాదించాలి. కాబట్టి అటువంటి దాన్ని లక్ష్మి అంటారు. అటువంటి వాళ్ళ దగ్గరే లక్ష్మి ఉంటుంది. అలక్ష్మి కూడా ఉంటుంది, చాలామంది దగ్గర ఉంటుంది. కానీ ఎప్పుడు సెలవు పుచ్చుకోవాలో ఆ రకంగా, ఏ రోగం రావాలో వాడికి ఆ రోగం, ఆ కర్మ నిర్దేశితం ఉంటుందమ్మా. ఆ కర్మ నిర్దేశించినప్పుడు వాడికి కానీ వాడి కుటుంబానికి కానీ వాడికి తెలుస్తుందటమ్మా, నేను ఆ రోజు ఫలానా వాళ్ళని ఇంత మోసం చేశాను, సంపద నా దగ్గరికి వచ్చింది, ఈరోజు తెలియకుండా నా దగ్గర నుంచి జారిపోతుంది. వాడి దగ్గర 1,00,000 సంపాదించావు, హాస్పిటల్లో చేరారు, నీ దగ్గర రోజుకి లక్షల రూపాయలు చొప్పున ఇక్కడ బిల్లు వేశారనుకోండి, ఏమవుతుంది అంటే నువ్వు అన్యాయంగా సంపాదించిన సొమ్ము నీకంటే అధికంగా ఖర్చు పెట్టిస్తుంది. ఏదో ఒక రకంగా నీకు, నీ బిడ్డలకు ఏదో జరగరానిది జరుగుతాయి. అందుకని అలక్ష్మి ఎప్పుడు పనికి రాదు, అది సంపదే. కానీ వద్దురా నాయన అని మన ధర్మశాస్త్రం చెప్తోంది.